నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ఏకైక లక్ష్యం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. వసంత పంచమి వేడుకలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం రెడీ. ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ వెల్లడి. ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ జేఏసీ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని బీసీ భవన్ కార్యాలయాన్ని విద్యార్థులతో కలిసి ఆయన ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యార్థులకు పూర్తిగా రియంబర్స్మెంట్స్ అందిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రభుత్వం విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లంపల్లి అంజీ, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశం, జాతీయ బీసీ కన్వీనర్ గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపసంఘం ఇష్టని చెప్పాడు. ఆ మంత్రివారికి ఉపసంఘం కూర్చోదు, రిపోర్ట్ ఇవ్వదు, మెచ్చాదులు పెంచారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, అదేవిధంగా డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే విద్యార్థులకు నేను 5 రోజులు అమలు నిర్వహించి చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాను. ఆ స్కీము టోటల్ ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే కట్టేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ స్కీము సగం ఫీజులే కడుతుంది. ఇంజనీరింగ్లో 35,000, అంతకంటే ఎక్కువంటే విద్యార్థులు కట్టాలి. ఫార్మసీలో 27,000, అంతకంటే విద్యార్థులు కట్టాలి. ఇది ఎక్కడి పద్ధతి? పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పాత జీవో ప్రకారం మొత్తం అందరికీ, ప్రతి ఒక్కరికి టోటల్ ఫీజులు ఇస్తుంటే తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకేనా? చాలామంది విద్యార్థులు ఫీజులు కట్టలేక సిబిఐలో, వాసవిలో, మాతృశ్రీలో, శ్రీనిధిలో పెద్ద పెద్ద కాలేజ్, ప్రెస్టేజ్ కాలేజీలో సీట్లు వస్తే ఫీజులు కట్టలేక రక్తాన్ని నమ్ముకొని వాళ్ళు ఫీజులు కడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లక్ష్యమని ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. కుకట్పల్లి సర్కిల్లో 31 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం ముందుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నాన్ని శ్రీనివాసరావు, వివి నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు నాగినేని చంద్రకాంతరావు, బోయ కిషన్, మహిళా సంఘం నాయకురాలు శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొట్టండి. ఆ రోజుల్లో ఇష్టం 15 లక్షలు అయింది, 15 లక్షలు అయింది. చూసి మీకు మళ్ళీ చెప్తాను. నేను జరగమని కొంచెం అనుమానం ఇది ఇతర 10 మంది చాటాలి తిననా
మిట్టగడపల సోమక్క ఒక 5 నిమిషాలు ఉండమ్మా. నక్క అరుణ ఇటు చూడమ్మా, ఇటు చూడు. సంగపర్తి నర్మదా ఇక్కడ చూడండి. చెక్కిలా సిసి రోడ్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రామనదేశ్ నగర్, ఆదిత్య నగర్, అలా సమతా నగర్, హెచ్ఎంటి కాలనీల్లో డ్యామేజ్ అయినటువంటి రోడ్లని సీసీ రోడ్లుగా మార్చి 15-20 సంవత్సరాల పాటు సీసీ రోడ్డు వేస్తే ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారాలు హెచ్ఎంటి కాలనీలో కూడా మ్యాక్సిమం డ్రైనేజీ, వాటర్ సమస్యలు పరిష్కారమైనాయి. రోడ్ల సమస్య పరిష్కారం కోసం 1 by 1 మొదలుపెట్టాం. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ కూడా మ్యాక్సిమం మార్చిలోపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిధులు చూసుకొని అన్ని ప్రాంతాలని అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. కాలనీ వాసులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ డ్రైనేజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నా, వాటర్ కనెక్షన్స్ ఏమన్నా రోడ్డు వేయక ముందు 3 కనెక్షన్లు కలుపుకుంటే మళ్ళీ రోడ్డు పగలగొట్టాల్సిన అవసరం రాదు. దీని మీద మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అసోసియేషన్ శ్రద్ధ పెట్టి ఈ పనులు కంప్లీట్ ఈలోపు స్టార్ట్ చేసే లోపు కనుక మీరు ఆ పనులు కంప్లీట్ చేసుకుంటే రోడ్డు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఈ కార్యక్రమాలకు మీరు అంతా కూడా సహకరించాలా. మీరు కూడా అసోసియేషన్ కూడా పూల చెట్టు పెడతారో, పళ్ళ చెట్టు పెడతారో, ప్రతి ఇంటి ముందు 2 మొక్కలు, మినిమం 2 మొక్కలు పెట్టే కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి అసోసియేషన్ మిత్రుని కోరుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీ అందరికీ కూడా తెలుసు. నిజమైన పేద లబ్ధిదారులు, ఒక పేదింటి కుటుంబం ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గతంలో 50,000 రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే 50,000 రూపాయలు, తర్వాత అవసరాలను బట్టి ఆడబిడ్డలు అడిగితే 75,000 రూపాయలు, తర్వాత అయ్యా 1 లక్షాన్ని ఇస్తే బాగుంటుందంటే 1,10,116 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఈ ఒక్క జనవరిలోనే 130 చెక్కులు మొన్న ఇచ్చాం. వసంత పంచమి వేడుకలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పెద్ద ఎత్తున కుంకుమార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటలకు సువాసిని పూజతో పాటు హోమం, పూర్ణహుతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం వసంత పంచమి నుండి పౌర్ణమి వరకు అంటే 11 రోజులు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. రేపు 25వ తారీఖు ఉదయం 9 గంటలకి కలశ స్థాపనతో ప్రారంభమై 5వ తారీఖు హోమంతో పూర్తవుతుంది. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని సరిగా నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం ప్రతిరోజు కనీసం 500 మంది భక్తులతోటి అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు ఇవన్నీ చేయడానికి నిర్వహించి అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి రోజు 25వ తారీఖు ఉదయం 9 గంటలకి గౌరవ మంత్రివర్గ శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారి చేతుల మీదుగా స్వయంగా వారే 150 కిలోల పసుపు కుంకుమ దేవస్థానానికి సమర్పించి కోటి కుంకుమార్చన ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహిళా మనులందరూ ఈ కోటి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి గురి కావాల్సిందిగా మీ ద్వారా కోరుచున్నాం.
శంఖం సందహతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవాలయం సికింద్రాబాద్. ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరుగుతున్నది. ఈ యొక్క జంట నగరాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఎంతో చెప్పుకోదగినటువంటిది. వసంత పంచమి చాలా విశేషమైనటువంటిది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రాజరాజ స్వరూపమైనటువంటి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరిపించడం జరుగుతున్నది. ఈ యొక్క వసంత పంచమి రోజు త్రిగుణాత్మ స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన మహిళలందరితో కూడా లలితా సహస్రనామార్చన జరిపించి కలశ స్థాపన జరిపించి అమ్మవారికి విశేషమైన పూజలు జరిపిస్తూ అమ్మవారికి పవర్స్ను విపరీతమైనటువంటి జనాకర్షణ ధనాకర్షణ జరగడానికి ఎంతో మేలు చేసేటటువంటి అమ్మవారి యొక్క పూజ కుంకుమార్చన. అమ్మవారి కుంకుమార్చనలో చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి ఈ యొక్క కుంకుమార్చనలో విశేషంగా అమ్మవారి యొక్క అద్దల మండపం దగ్గర జరిగేటటువంటి ఈ పూజలలో బాగా చెప్పుకోదగ్గటువంటి విషయము, అమ్మవారి స్వరూపంగా ఒక బ్రాహ్మణ స్త్రీని కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంగా మన ఆవాహన చేసి అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారికి పూజ చేసినట్టుగా షోడశోపచార పూజ ఆమె జరిపించడం జరుగుతుంది. అంటే విగ్రహ స్వరూపంలో అమ్మవారికి జరిగేటటువంటి పూజని మనము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా ఆమె జరిపించటం సువాసిని పూజ అని పిలుస్తూ ఉంటాం. ఆటో డ్రైవర్ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాము ఎంతో చురుగ్గా పాల్గొన్నామని, అలాంటి తమను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం సరికాదని అన్నారు. తాత్కాలికంగా ఆపేసిన ఆటో స్క్రాప్ ప్రక్రియను వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్క్రాప్ స్థానంలో రిజిస్టర్ అవుతున్న కొత్త ఆటోలకు 6% డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తీర్చాలని జాయింట్ ట్రాన్స్పోర్టర్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ బకాయిలను చెల్లించడం హర్షణీయమని టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఖైరతాబాద్ అర్ధ గణాంక శాఖ డైరెక్టర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎకనామిక్ అండ్ స్టాటికల్ సబార్డినేటర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీని సంచాలకుడు జి దయానందం ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ కేంద్ర సంఘం కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టెస్సా అధ్యక్షుడు కస్తూరి వెంకటేష్, కార్యదర్శి పంతులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర శాఖ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు గారు, కార్యదర్శి మిత్రులు హరి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మనందరినీ చూస్తా ఉన్నాడు. నిజానికి ఉద్యోగులకు ఇబ్బందులు లేవంటే చాలా ఇబ్బందులు పనిచేయబట్టి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినాం. 3 డిఏలు బకాయిలో ఉంటే బకాయిలను ఒక డిఏను మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంజూరికి ప్రయత్నం చేసినటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి
సిఎస్ శాంతికుమార్ గారికి మరి ఈరోజు తెలంగాణ ఎన్జిఓలుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంత కష్టకాలంలో మరి ఇబ్బంది ఉన్నప్పటికీ ఉద్యోగులపై ప్రేమతో ఇలా డిఏని విడుదల చేసి, అలాగే డిఏని విడుదల చేయడంతో పాటు తెలంగాణ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా 2004 నుంచి మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో హెల్త్ కార్డులు కావాలని చెప్పి ఈహెచ్ఎస్ కింద మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈరోజు నిన్నటికి మా కళ ఫలించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నకిలీ విద్యా ధృవీకరణ పత్రాల రాకెట్ను ఎస్ఓటీ ఎల్బీ నగర్ జోన్ బృందం చైతన్యపురి పోలీసులతో కలిసి ఛేదించారు. రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ ఎల్బీ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి 7 వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. నిందితుల నుంచి బీటెక్, డిగ్రీ, ఇంటర్ సర్టిఫికేట్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. काम कर रहे हैं, उससे जो हमारे लोग स्टूडेंट्स मन लगा के पढ़ रहे हैं, दिन रात मेहनत कर रहे हैं, उनको जो जॉब आना चाहिए उसको कोई और चोरी से ले जा रहा है और उसमें ये लोग सहायक कर रहे हैं। तो ये बहुत बड़ा सीरियस मैटर है। इसमें हम अपनी तफ्तीश कंटिन्यू करेंगे और इसमें जो भी लोग डायरेक्ट इनडायरेक्ट इन्वॉल्व है उनको पकड़ के कानून के हिसाब से उनको सजा देना। हमने इससे पहले आप सब लोगों को बोला गया था कि चेन स्नैचिंग रोकने में मैंने अपने सभी ऑफिसर्स के साथ मिलके हम सब ने मिलके एक प्लान बनाया था और उसमें हमारे लोग दिन रात काम कर रहे हैं। अगर आप शाम के टाइम में भी देखिए तो लगातार वो नंबर प्लेट की ड्राइव या जो चौरस्ते पे हमारी पुलिस की प्रेजेंस है, जो पुलिस का रेस्पॉन्स है वो बढ़ गया है। उसी क्रम में कल रात को शाम को 7 बजे तकरीबन जब आधे बटला पुलिस स्टेशन में एक चेन स्नैचिंग का केस रिपोर्ट हुआ तो डीसीपी साहब हमें बताने के बाद तुरंत खुद साइट पे गए और वहां से उन्होंने सेट पे लेके पूरे जगह की नाकाबंदी कराई। नाकाबंदी करा के और इधर हमारा सीसीएस टीम एक्टिव होके उस एक्यूज के बारे में सीसीटीवी से डिटेल्स बाकी सब इंफॉर्मेशन निकाल के 24 घंटे से कम में तकरीबन 18 घंटे के अंदर तीनों एक्यूज अरेस्ट कर लिए। मेरे ख्याल से इन दोनों ऑफिसर्स को और उनकी पूरी टीम को ये बहुत अच्छा काम किया है। मैं इनको बधाई देता हूं और पब्लिक की तरफ से भी इसको अप्रिशिएशन मिलेगा ऐसा भी उम्मीद करता हूं। इसमें हमारे कुछ कांस्टेबल्स बहुत अच्छा काम किए हैं, इन दोनों ऑफिसर्स की लीडरशिप रही है। आगे आने वाले दिनों में भी चेन स्नैचिंग करके कोई आदमी राचाकुंटा से अगर गया तो उसको कहीं से भी और कैसे भी करके पकड़ के लाएंगे, ये हम आपसे प्रॉमिस करते हैं। पब्लिक से मेरी रिक्वेस्ट ये है कि चेन स्नैचिंग रिपोर्ट होते ही आपको जितने डिटेल पता है सबसे पहले आप पुलिस को इन्फॉर्म करिए। आज 3 केस डिटेक्ट किए गए हैं राचाकुंडा पुलिस में। जैसा हम लोगों ने आप लोगों से पहले प्रॉमिस किया था कि कुछ जो इम्पोर्टेंट केसेस हैं उसमें डेफिनेटली हमारी पुलिस एक समन्वय से काम करके एक पूरे तालमेल के साथ काम करके डेफिनेटली केस को डिटेक्ट करेगी। तो पहले केस में हमारी सीसीएस टीम और यादाद्री की जोनल टीम मेन ब्रेक उसमें सीसीएस ने किया था। उसमें जो 6 ऑफेंडर्स जो 34 HBs में थे अभी तक डिटेक्ट नहीं हुआ था, उनमें से 6 ऑफेंडर को जो हैबिचुअल डोंगतनल जो करते थे उनको पकड़ के तकरीबन 32 लाख का रिकवरी किया गया। उसमें गोल्ड ऑर्नामेंट्स हैं, सिल्वर आर्टिकल्स हैं और कैश। तो ये लोग इससे पहले भी जेल को जा चुके हैं, लेकिन पहले 3 लोग ऑपरेट करते थे, उसके बाद उन्होंने गैंग बढ़ा के जेल में ही 3 लोगों को और मिला के उसमें 6 का गैंग कर लिया और कंटिन्यूअसली 34 सीरीज ऑफ ऑफेंस। तो ये एक बहुत बड़ा गैंग पकड़ा गया है और इसके बारे में मैं अपना सीसीएस को और यादाद्री जोन को बधाई देता हूँ और उनका सम्मान करता हूँ। और इसी समय में पब्लिक को भी थोड़ा सा रिक्वेस्ट करता हूँ कि थोड़ा सीसीटीवी कैमरा, अलार्म और बेसिक प्रिकॉशंस, या अगर आप कहीं लंबा जा रहे हैं तो पुलिस को इन्फॉर्म करेंगे तो हमको ऐसे अपराधों की रोकथाम करने में मदद मिलेगी। में एक बहुत बड़ा फेक सर्टिफिकेट तैयार करने वाला गैंग पकड़ा गया है, जिससे संबंधित करीब 6 लोग हमारे कस्टडी में हैं। एक आदमी उनमें फरार है
उनमें से जो एक वेंकटेश्वर था वो पहले अपने 2 कॉलेजेस चलाया करता था, वो कॉलेजेस लॉस में गए। उसके बाद उसने A1 के कांटेक्ट में आके, जो कि ऑलरेडी एक फेक सर्टिफिकेट तैयार करने का काम करता था, तो उसके कांटेक्ट में आके अपने स्कूल्स के जो फेल स्टूडेंट्स हैं उनकी लिस्ट निकाली और उनको कांटेक्ट करना शुरू किया कि अगर आप हमको 2 लाख या 3 लाख रुपए देंगे तो हम आपको डिग्री देंगे। कुछ लोग उनके झांसे में आए, उन्होंने पैसा दिया, इन लोगों ने फेक सर्टिफिकेट तैयार करके स्टूडेंट्स को दिया और उनसे 3 से 4 लाख, 3 लाख, 3.5 लाख रुपया वसूल। इसकी खास बात ये थी कि ये सिर्फ फेक सर्टिफिकेट नहीं देते थे, लेकिन कुछ ऐसा इंतजाम करते थे वेबसाइट को डाइवर्ट करके कि अगर कोई एम्प्लॉयर उस इंस्टीट्यूट की वेबसाइट पर जाने की कोशिश करता तो ये अभी इन्वेस्टिगेशन का विषय है कि क्या उन्होंने वेबसाइट को हैक किया या दूसरी वेबसाइट पे गए। मोस्टली दूसरा वजह हो सकती है, लेकिन उनको जो है वही सर्टिफिकेट इंस्टीट्यूशन की साइट पे भी दिखाई देता था। जैसे कि अगर किसी व्यक्ति के नाम से, किसी एक शख्स के नाम से एक सर्टिफिकेट उन्होंने इशू किया, तो जनरली अगर आप ज्यादा ध्यान न करके साइट पे मारेंगे तो वही सर्टिफिकेट आपको नजर आएगा। उसको देख के सब लोग ये समझते थे कि ये जेन्युइन सर्टिफिकेट है। బోడుప్పల్లోని 40 సర్వే నెంబర్లో గల 294 ఎకరాల భూమిలో 65 సంవత్సరాల నుండి నివాసం ఏర్పరచుకొని ఉంటున్న తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పట్టాదారులమైన తాము చట్టపరమైన రిజిస్ట్రేషన్ పొంది ఇండ్ల నిర్మాణం చేసుకున్నామని అన్నారు. తమ భూములు వక్ఫ్ బోర్డుకు చెందాయని ఒక వ్యక్తి చేసిన ఆరోపణలతో రిజిస్ట్రేషన్ అథారిటీ క్రయ విక్రయాలను ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు 20,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానాన్ని కూడా అధికారులు లెక్క చేయడం లేదని వాపోయారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు క్వశ్చన్ చేస్తే ఆయన్ని నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మా దగ్గర ఎటువంటి రిజిస్టర్స్ లేవు, కాబట్టి ఆ యాక్ట్కి సంబంధించింది వక్ఫ్ బోర్డు అనేటువంటి దానికి నేను ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళు రిటర్న్ గా ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి కాగితాలు ఉన్నాయన్నమాట, రిటర్న్ గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మన చిరంజీవి గారు ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక వక్ఫ్ బోర్డు వాళ్ళు లెటర్ రాశారు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి కలిసినప్పుడు ఆయన లెటర్ రాశారు వక్ఫ్ బోర్డుకి. అప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి లెటర్ రాస్తే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇచ్చిన రిప్లైలో సో ఫార్ నో ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ టెలిఫోనిక్ డిస్కషన్స్ ఆన్ 6/3/2019. 18లో మొదలెట్టి 19-20లో కూడా మేము అడిగితే ఈ రోజు కూడా తహసీల్ ఆఫీస్లో ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తి అనేటువంటి సాక్ష్యాధారాలు ఎక్కడా లేవు. ఈ రోజు కూడా లేవు గవర్నమెంట్ దగ్గర. ఆ విషయం మేము తహసీల్దార్ గారికి రిటర్న్ పూర్వకంగా ఇచ్చాం. ఏమన్నా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు అంటే మాకు సబ్మిట్ చేయండి. ఎందుకంటే కలెక్టర్ ప్రొఫార్మా ఇచ్చాడు. ప్రొఫార్మా ప్రకారం మీరు మాకు పంపించాలంటే తప్ప దీన్ని ఎక్కడి నుంచి వచ్చిన పూర్వపురాలు వాళ్ళు రాయలేదు. రాయకుండా ఒక అబద్ధపు వాక్యంతో ఆ నెంబర్లు వేసి పంపించేశారు. దీనికి ఏమి సాక్ష్యాధారాలు దొరకలేదు. అందుకని మేము తహసీల్దారికి కూడా రాసామన్నమాట. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మా దగ్గర మాకు పెట్టండి, మాకు తెలియజేయండి, మాకు సాక్ష్యాలు కావాలి అని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చాం. మాకు మామూలుగా మున్సిపాలిటీలో జరిగేటువంటి కౌన్సిల్ మీటింగ్స్లో ఏమంటారంటే వాళ్ళు సాక్షాత్తు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే వచ్చి చెప్పారన్నమాట, దీనికి సాక్ష్యాలు అనేది దొరకవండి, మేము యాక్షన్ తీసుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి పని. అంటే కన్యాదానం చేస్తారు, అమ్మాయిని మటుకు ముక్కోవడానికి వీలేదంటాడు తండ్రి. అట్లా ఉన్నది మా పరిస్థితి. అక్కడ మాకేంటి రిజిస్ట్రేషన్స్ చేసేసారు, పేరు మా మీద ఉన్నాయి, సర్టిఫికెట్స్ మా మీద ఉన్నాయి, మేము ఇల్లు కట్టుకున్నాం. కొంతమంది లోన్ తీసుకున్నారు, కొంతమంది లోన్ తీసుకోలేకపోయారు. అందరూ మిడిల్ క్లాస్ పీపుల్. ఎంత ఎకరం అంటే 294 ఎకరాలు, కొంతమంది 315 ఎకరాలు, కొంతమంది. దీనికి ఎటువంటి సొల్యూషన్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇది చాలా విచిత్రమైన విషయం అన్న. నేను ప్రభుత్వంలోనే ఉన్నాను నేను కూడా. అయితే ఈ ప్రభుత్వం చాలా విశాలమైనది. ఈ చిన్న విషయం ప్రభుత్వానికి,
కానీ అక్కడ ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి విషయం. మేము అక్కడ వాళ్ళందరినీ ఇక్కడ కలుస్తున్నాం, మంత్రి గారిని కలిసాం. మంత్రి గారు కూడా మా మీద ఫేవర్గా ఉన్నారు. ఇది చేయాలి, నిజమే, ఇది మంచి పని, మీ అందరికీ అన్యాయం జరిగింది, కానీ మీరు ఎవరన్నా ఇల్లు కట్టుకున్నట్టయితే పడగొట్టమని ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటున్నాను. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లలు పెరిగిన తర్వాత కింద ఉన్నటువంటి 1-2 గదులు సరిపోకపోవచ్చు, పైన ఏదైనా 1-2 గదులు వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వరండి. ప్రపంచంలోనే అతి పవిత్రమైనది హిందూ ధర్మమని, ఈ ధర్మం మార్గాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆధ్యాత్మికవేత్త సుప్రీంకోర్టు న్యాయవాది అమల్ కోకోనే అన్నారు. హైదరాబాద్ కోటిలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భగవద్గీత ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలలోకెల్లా హిందూ ధర్మం గొప్పదని అన్నారు. ఇతర మతస్థులు ధర్మాన్ని బోధించడం తప్ప నిజమైన జ్ఞానాన్ని కనుగొనడం లేదని వ్యాఖ్యానించారు. నేటి తరం యువకులు ఆధ్యాత్మిక చింతనతోనే నిజమైన మార్గాన్ని చేరుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. क्या होगा, पास होंगे, फेल होंगे, टेंशन आता है, बहुत सारा स्ट्रेस आता है, फियर आता है. तो ये स्टूडेंट्स रहे चाहे टीचर्स रहे, सारी परेशानियां आती है, डिप्रेशन, टेंशन, स्ट्रेस, एंजाइटी. तो अलग अलग आप डॉक्टर के, साइकियाट्रिस्ट के पास जाते, अलग अलग टैबलेट्स खाते, दवाई खाते. नाम बता देंगे. टीचर ने बोला कि नाम बता देंगे. मैंने ये क्वेश्चन और किसी को पूछा, उन्होंने बोला मैं इंजीनियर, मैं अमेरिकन हूँ. और किसी को पूछा आप कौन हो, उसने बोला मैं लड़की हूँ. ओम नमः शिवाय. आज कोटी हैदराबाद में एक आध्यात्मिक सेमिनार का आध्यात्मिक विश्वविद्यालय के द्वारा आयोजन किया गया था और सेमिनार का टॉपिक ये था कि आध्यात्मिकता क्या है, व्हाट इज़ स्पिरिचुअलिटी, और सनातन धर्म का संस्थापक कौन, सृष्टि का आदि पुरुष कौन. सभी धर्म वाले अपने अपने धर्म ग्रंथों को मानते हैं, उसका अभ्यास भी करते हैं, लेकिन हिंदू धर्म जो वास्तविक रीत्या सनातन धर्म है वो अपने धर्म ग्रंथ को भी भूल गए और अपने धर्म पिता को भी, धर्म के संस्थापक को भी भूल गए. तो जो सनातन धर्म की जो संस्कृति है, जो 5000 साल पुरानी है, वो सनातन धर्म की धारणाएँ कलयुग के अंत में, अभी कलयुग के इस समय में जब घोर पापी कलयुग बढ़ता जा रहा है, तब ये धारणाएँ प्राय लोप हो रही है, लुप्त हो रही है. तो ऐसे समय परमात्मा शिव शंकर भोलेनाथ जो सृष्टि के आदि पुरुष है, प्रथम पुरुष है, और मुस्लिम लोग उनको आदम करके पुकारते हैं, क्रिश्चियन लोग एडम करके पुकारते हैं, जैन लोग आदिनाथ करके पुकारते हैं, वो इस सृष्टि पे अति साधारण मनुष्य तन में अवतरित हो चुके हैं और उनके द्वारा सच्चा गीता ज्ञान सुनाया जा रहा है. ये जो श्रीमद् भगवद गीता की जो शिक्षा है, ये एक ही ऐसा धार्मिक ग्रंथ है जो भगवान वाच है. तो वर्तमान में परमात्मा का ये दिव्य कार्य चल रहा है. श्रीमद् भगवद गीता में बोला है जगत विपरिवर्तते. विपरिवर्तते माना रिवर्स डायरेक्शन में मैं इस सृष्टि का परिवर्तन करता हूँ. जब ये सृष्टि पापी, भ्रष्टाचारी, अत्याचारी, दुखी, अशांत बन जाती है और ख़ासकर भारत तमोप्रधान बन जाता है और भारत में धर्मभ्रष्ट, कर्मभ्रष्ट बन जाते हैं, भारतवासी अपनी आत्मा और परमात्मा को भूल जाते हैं. ముషిరాబాద్ నియోజకవర్గం ముషిరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో అనాథ బాలికలకు ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ జె చక్రం ముదిరాజ్, అతని కుటుంబ సభ్యులు అనిత, సంతోష్, గౌతమి, ప్రభు, శ్రవంతి, అవంతిక ఆధ్వర్యంలో దివంగత జంగాల కృష్ణ జ్ఞాపకార్థం బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రం ముదిరాజ్ మాట్లాడుతూ అనాథ పిల్లల ఆకలి ఒక్క పూట ఆయన తీర్చగలగాలని గత 9 సంవత్సరాల నుండి తమ నాన్న జంగాల కృష్ణ పేరుపై బిర్యానీ, స్వీట్స్ పంపిణీ చేస్తున్నామని అన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. నేతాజీ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేతాజీ వంటి మహోన్నత వ్యక్తి జీవితం నేటి యువతరానికి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, చిలకలూరుపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, మండల ప్రధాన కార్యదర్శి రవిబాబు, కూరపాటి శివశంకర్, సాంబా బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన మన భారతదేశంలోనే మొట్టమొదటి ఐఏఎస్ అధికారి. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రముఖుల్లో ఒకరైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన చెప్పిన మాటలు ఏదైతే నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చి తీరతానని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించాలి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ఏకైక లక్ష్యం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. వసంత పంచమి వేడుకలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం రెడీ, ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ వెల్లడి. ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ జేఏసీ డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.